ప్రియమైన సహోదరులారా, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్యంగా ఇస్తానాడు. స్వాస్యం అనేది బహుమానం లాంటిది కాదు. బహుమానం వేరు, స్వాస్యం వేరు. లేఖనములో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని రాయబడింది. నా ప్రియ సహోదరులారా, స్వాస్యం అనగా నిలిచిపోయేది, బహుమానం నిలిచిపోయేది కాదు. దేవుడు ఇచ్చేది స్వాస్యం. మనం అడిగేది కూడా స్వాస్యాన్ని అడగాలి. ఒక మనిషి దేవుని దగ్గర ప్రార్థించి పొందుకున్నది నిలిచిపోయే విధంగా ఉండాలి. అంటే అడిగేటప్పుడు మనము ఏ యొక్క ఉద్దేశంతో అడుగుతున్నామో ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవడానికి మనం యొక్క మంచి ప్రణాళికతోనే దేవుని సన్నిధిలో మోకరించాలి. మనం బహుమానాలు అడుగుదామా లేకపోతే స్వాస్థ్యాన్ని అడుగుదామా? స్వాస్థ్యం అయితే నిలిచిపోతుంది. దేవుని దగ్గర అడిగి పొందుకునేది స్వాస్థ్యమై ఉండాలి. స్వాస్థ్యం ఎన్నటికి నిలిచిపోతారు. ఉదాహరణకి తల్లిదండ్రుల నుంచి కుమారులకు వచ్చేది పొలము, ఇల్లు, అదొక స్వాస్థ్యం. అది నిలిచిపోతుంది, అది ఉండిపోయేది. చూడండి, డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది. ధనం ఇచ్చారనుకోండి, ధనం ఖర్చు అయిపోతుంది. కానీ పిత్రార్జితమైన పొలము, ఇల్లు అది ఎప్పటికీ ఆ కుమారుని జీవితంలో ఉండిపోతుంది. ఇది స్వాస్థ్యం, నిలిచిపోయేదాన్ని స్వాస్థ్యం అంటా ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఒక ఆశీర్వాదం ఎప్పటికీ ఆ మనిషి జీవితంలో నిలిచిపోయే విధంగా ఉండాలి. నిలిచిపోయే విధంగా ఆ మనిషి బ్రతకాలి.